జరుగుతుంది. సరే ఇవాళ వాళ్ళు మనతో ఉన్నారా లేదా చర్చ కాదు. ఎందుకంటే గద్వాల్ గడ్డ మీద ఒక రకమైన రాజకీయం నడుస్తుంది. ఏ పార్టీలు ఎవరు గెలిచినా అధికారం పెట్టుంటే అటే పోయేటట్టున్నారు. అంటే అప్పటిదాకా ముఖ్యమంత్రి మున్సిపల్ చైర్మన్ పిలుచుకోలే, కానీ ఒక్క వడ్డేపల్లిలా జాగృతి జెండా ఎగరంగానే దాబాబు అని చెప్పి పిలుచుకొని అందరితో ఫోటో దిగిరంట. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఏ పార్టీలో గెలిచినా మా పార్టీలకు రావాలనే ఒక పిచ్చి రాజకీయం గద్వాల్లో నడుస్తుంది. నేను ఇవాళ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ పార్టీయో రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎక్కువ వేరే ఏం చేయదు. మీరు ఏ పార్టీయో చెప్పండి. ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేనటువంటి వాళ్ళు మీరు ప్రజలకు ఏం చేస్తారో ఎట్లా చెప్తారు? అంటే నువ్వు కాంగ్రెసా, నువ్వు బీఆర్ఎస్ఆ? నువ్వు కాంగ్రెస్ చేసే పనులు చేస్తావా ప్రజలకు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే పని చేస్తావా? మరి ఏం చేస్తావు? ఏం చేయకపోతే ఎందుకున్నట్టు ఎమ్మెల్యే? రాజీనామా చేయి రాజీనామా. ఎందుకు అడుగుతా ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నీతి ఉంది, నాకు ధర్మం ఉంది కాబట్టి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి ఒకటే నిమిషంలో నేను రాజీనామా చేసిన. నియత్ ఉండాలి, రాజకీయాలు చేయాలంటే నియత్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే ప్రజాసేవలో ముందడిగే వస్తుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా నేను, మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి. ఇందాక తమ్ముడు రంజిత్ అన్నట్టు ఈయన నెల నెలకు బీఆర్ఎస్ పార్టీకి చందా ఇస్తున్నట్ట. ఇయ్యడానికి వీరికి ఇంగితం లేకపోతే తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి అని ఇంగితం ఉండాలి కదా. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారన్న విషయం వాళ్ళు కూడా ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది బీఆర్ఎస్ అయినా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అయినా 12 ఏళ్ళు అవుతుంది. మనం చిన్నప్పుడు చదువుకునేది గుర్తుంది కావచ్చు మీ అందరికీ. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది అంటే మనం మంచిగా పెద్ద పాట అనుకొని పద్యం అనుకొని నేర్చుకున్నాం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా బిరబిరా కృష్ణమ్మ మనని దాటుకొని పరుగులెడుతుంది తప్పితే మన నడిగడ్డకు మాత్రం నీళ్లు వస్తలేవు. తుంగభద్ర తన్నుకుంటూ వెళ్ళిపోతుంది మన దగ్గరికి వెళ్ళి తప్పితే మన ప్రాంతానికి నీళ్లు వస్తలేవు. అటు తుమ్మిళ్ళ నుండి సగం కెపాసిటీ వర్క్ అవుతుంది. ఇటు నెట్టెంపాడైతే నా చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది నత్త నడకన. నత్తలు కూడా సిగ్గుపడుతున్నాయట, మమ్మల్ని ఇట్లా నెట్టెంపాడుకు కంపేర్ చేయకండి, దరిద్రంగా ఉంది, మమ్మల్ని అవమానం చేయకండి అని చెప్పి. నెట్టెంపాడది ఆ పరిస్థితి ఉంది. అంటే ఇక నీళ్ళు ఎప్పుడు రావాలి నడిగడ్డకు? మరి మన కష్టాలు ఎప్పుడు తీరాలి? రైతు అనేటోడు గుండె మీద చేసుకొని ఎప్పుడు పడుకోవాలి? ఈ విషయాల్ని దయచేసి ఆలోచన చేయాలి. అందుకే నేను కోరేది మిమ్మల్ని, అది బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు అయింది వచ్చి, ఏదో చేస్తామని చెప్పొచ్చిర్రు, కంప్లీట్ గా వాళ్ళు విఫలమైంది. మరి వాళ్ళ జరగాల్సింది ఏమున్నది? నాగర్ కర్నూల్లో నిన్న జరిగినటువంటి ఘటనలో మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్లు రాకపోతే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అడిగేటోళ్ళు కొత్త వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే మీ అందరి దయతోని ఒక ముందడుగేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రజలకిచ్చినటువంటి మాటలు, ప్రజలకిచ్చినటువంటి హామీలు మీరు ఇయ్యాల్సిందే అని చెప్పి నిలదీసి అడగడానికే తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం, ఆ కొత్తగా వచ్చేటటువంటి ఆ రాజకీయ శక్తి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఆయుధం అవుతుంది. ఈ నడిగడ్డకు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ఒక వజ్రాయుధంగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రంజిత్ కుమార్ చెప్పారు, మరి అత్త అల్లుడు తప్ప ఇక్కడ ఇంకో కొత్త ముఖం కనబడతలేదని. నాకైతే కొత్త ముఖం కనబడుతున్నది. మరి నాకైతే డెఫినెట్ గా ఒక కొత్త ఆలోచన ఉన్నటువంటి, అందరూ మా వాళ్ళే అనుకొని పనిచేసేటటువంటి ఒక కొత్త నాయకత్వం కనబడతా ఉంది. అందుకే చెప్పిన, రాబోయే రోజుల్లో కాబోయే గద్వాల ఎమ్మెల్యే గారని ఉట్టిగా చెప్పలే నేను, బరాబర్ జరుగుతుంది. ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు ఒకసారి ఆలోచన చేసుకోవాలా, పనిచేస్తున్నాడా లేదా రంజిత్, కొట్లాడుతున్నాడా లేదా రంజిత్, అదే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరైతే నవ్వుతున్నారు. మరి ఆయన పేరు చెప్పినప్పుడు పనిచేస్తున్నాడా తెలుసా మీకు? బానే పనిచేస్తున్నాడా? కొట్లాడుతున్నాడా? మీ పక్షాన కొట్లాడుతున్నాడా? మరి ఉంటారా, నిలబడతారా రేపొద్దున? పాపం 3 సార్లు పోటీ చేసింది, ఇప్పటికి 2 సార్లు పోటీ చేసింది. ఇప్పటికి మీరంతా మీటింగ్లలో చేతులు ఎత్తుతున్నారు, ఓటింగ్లలో మాత్రం ఇంకో దిక్కు ఎత్తుతున్నారు. అంతేనా? అట్లా చేయకూరి. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఎవరేమిచ్చినా తీసుకోవాలి, కానీ మనకెవరు పనిచేస్తారో వాళ్ళకే ఓటేసుకోవాలి. ఆ విషయాన్ని ఆలోచన చేయండి. ఎందుకంటే ఎలక్షన్ అనగానే ఇక అత్త వస్తారు, అల్లుడు వస్తారు, బయలుదేరుతారు. ఇప్పుడు వస్తున్నాయి, మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు. మూటలు ముల్లెలు తీసుకొని దిగుతారు. నేను ఒకటే మాట చెప్తున్నా, తీసుకోరి మూటలు, అవి మీ నెత్తి కొట్టి సంపాదించినాయే, మీ కష్టంతో సంపాదించినాయే.
తీసుకొని ఏం భయపడదు. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా జాగృతికి రంజిత్ చెప్పిన మనుషులకు మాత్రం ఓటేయండి. ఎందుకంటే మీ గొంతుకై నిలబడతాం, మీ గొంతుకై నిలబడతాం. ప్రతి మండలంలో జెడ్పీటీసీ క్యాండిడేట్ ని పెడతాం, బలంగా కొట్లాడతాం. ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ ఎంపీటీసీలు ఉంటే అక్కడ ఎంపీటీసీ క్యాండిడేట్లను పెడతాం, చాలా బలంగా కొట్లాడతాం. మరి ఆశీర్వదించమని అడగడానికి వచ్చినాం. ప్రతి ఒక్క విషయం మీద కొట్లాడతాం, ముఖ్యంగా మా ఆడబిడ్డల విషయం మీద బలంగా కొట్లాడతాం. 2500 రూపాయలు నెలకు మనకి ఇస్తామని చెప్పారు, ఇంతవరకు పత్తా లేదు. తులం బంగారం ఇస్తామని చెప్పారు, బాగా మెరుస్తుంది మీ మెడల బంగారం. రేవంత్ రెడ్డి ఇచ్చిందేనా? ఇచ్చిండా అమ్మా? అరే ఇచ్చిండ అనుకుంటారు మీరు, చెప్పకపోతే మరి ఇచ్చిరా రేవంత్ రెడ్డి? 2 చేతులెత్తురి, 2 చేతులెత్తురి, ఒకసారి చూడరాడు. రేవంత్ రెడ్డి బంగారం ఎవరికి ఇవ్వలేదట, ఇచ్చిండా? మరి కొట్లాడాలన్నా వద్దా? వాటి కోసం అడగాలన్నా వద్దా? అది అడగడానికే ఇక్కడ దాకా వచ్చినాం. అయితే ఇవాళ నేను మా ఆడబిడ్డలకు ఒక పరీక్ష పెట్టదలుచుకున్నా. నాకైతే రంజిత్ చాలా గొప్ప చెప్పిండు, ఇక్కడ నుంచి కలెక్టరేట్ దాకా అందరు నడిచి వస్తారు మీతో. నన్ను నడుస్తారా? ఓపికందా? ఓపికందా? ఆకలి అవుతుందా? ఏం కాదు, వచ్చినాక తిందాం. నేను కూడా తినకుండానే వచ్చిన హైదరాబాద్ నుంచి, అంతేనా? మరి రైతులకు రావాల్సిన ఈ అన్ని సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి శాంతియుతంగా మనం మార్చి చేసుకుంటూ పోదాం. ఈ గద్వాలలో తెలవాలి అందరికీ, జాగృతలు నడుస్తురు రైతుల కోసం. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆడబిడ్డలు రైతన్నలు నడుస్తున్నారని తెలవాలి. ఒక సామెత ఉన్నది, రైతేడ్చిన రాజ్యం బాగుండదని ఒక సామెత ఉన్నది. మరి ఆ రైతులకు మిట్ట మధ్యాహ్నం ఎండలో నడిపిస్తున్నటువంటి ఈ రాజ్యం కూడా డెఫినెట్ గా బాగుండదు. వాళ్ళు వినాలే, రైతుల మాట విని వెంటనే మనకు రైతు భరోసా ఇవ్వాలి. మనకేదైతే పెండింగ్ ఉన్నటువంటి రుణమాఫీ ఉందో దాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మళ్ళొక్కసారి నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున తరలి వచ్చినటువంటి రైతన్నలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలసట లేకుండా నడుస్తారా? పక్క నాతోని నడుస్తారా? నాకు అన్నల మీద డౌట్, అక్కలు నడుస్తారు కానీ మళ్ళా బండ్లు ఎక్కుతారా మీరందరు బయటకు పోయి? నడుచుడేనా? నడిచేటోడంతా చేయతాలే, నడిచేటోళ్ళంతా యూత్ అనుకుంటా అబ్బా నేను, మిగతా వాళ్ళంతా ముసలోళ్ళని ఫిక్స్ అయ్యి. అవునా? నడుస్తురా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై రైతన్న. దయచేసి తర్వాత ఇప్పుడేం కాదు, అక్కడ పోదాం మనం బాబు. తర్వాత వెళ్దామా? ఒక లైన్ లో ఖచ్చితంగా పోవాలి కలెక్టర్. అక్క ముందు నడుస్తుంది, ముందు డోర్లు ఉంటాయి, అక్కతో పాటు మహిళలు నడుస్తారు. మన కార్యకర్తలు సైడ్ కి నిలబడి ఎవరిని మీద పడకుండా జాగ్రత్తగా నడవాలా. మిగతా వాళ్ళందరూ వెనక నడుస్తారు. కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తాం అందరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సౌండ్ ఈ ఆటోను ముందుకెళ్ళమని చెప్పు. ఫస్ట్ ఆటో ఆటో గడపన పొద్దును వై వెలుగులు పంచుదము.